నమస్కారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు మన మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ప్రణాళిక బోర్డు చైర్మన్ వినోదరావు గారి యొక్క కరీంనగర్ మీద ఉన్న ప్రేమను దయచేసి గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాను. వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయించినటువంటి NH 563ని వారి ప్రతిమా కాలేజీకి అనుగుణంగా అలైన్మెంట్ మార్చుకున్నటువంటి అంశాన్ని నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఎవరైనా జగిత్యాల నుంచి వెళ్ళే వాళ్ళు వయా కరీంనగర్ వరంగల్ వెళ్ళడానికి ప్రతిమా కాలేజీకి వెళ్ళి రామగుండం హైవే ఇరుకుల దగ్గర నుంచి కాదర్గూడెం చెంజర్లకు పోయేటువంటి విధంగా అలైన్మెంట్ మారిందంటే ఇందులో ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి వ్యక్తిగత లాభం ఉందో దయచేసి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా 2014 టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన నేటికి ఏర్పడకపోవడానికి వినోదరావు గారు కారణం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇలా మీ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావద్దనేటువంటి ఆలోచనతోటి మెడికల్ కాలేజీ ఈ జిల్లాకు రాకుండా చేసిన వ్యక్తి వినోదరావు గారు. సిరిసిల్ల టెక్స్టైల్ జోన్కు అడ్డా, కానీ సిరిసిల్ల టెక్స్టైల్ జోన్ నుంచి తీసుకుపోయి మీ సొంత జిల్లా వరంగల్ లోపల అప్రైల్ పార్క్ పెట్టించినటువంటి వ్యక్తి కూడా వినోదరావు గారే. అంతెందుకు, వల్లంపాడు సదాశివపల్లెలు మున్సిపాలిటీలో కలుస్తాయి, కరీంనగర్కు చాలా దూరంగా ఉన్నటువంటివి. నేను వాటిని కలపడానికి కలపకపో అంశం గురించి కాదు, కానీ పక్కనే సిరిపురం కాలనీ బొమ్మకాలు మాత్రం మున్సిపాలిటీలో కలవదు. ఇది కరీంనగర్ ప్రజలకు అర్థం కావడానికి కొరకు చెప్తా ఉన్నా. స్థానికేతరుడు కావడం వల్ల ఈ జిల్లా మీద ప్రేమ లేక కారణంగా 5 సంవత్సరాల ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఎక్కడ కూడా, ఇప్పుడు 3 సంవత్సరాలు ప్రణాళిక బోర్డు చైర్మన్గా రాజకీయ ఉపాధిని తీసుకొని మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా తీసుకున్న తర్వాత ఈ జిల్లాకి ఏం చేసినా అని అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీ చేసినామని చెప్తారు. స్మార్ట్ సిటీ పేరు మీద టీఆర్ఎస్ నాయకుల భుక్తి కొరకు, లంచం కొరకు, అవినీతి కొరకు పనిచేస్తా ఉన్నాం తప్ప ఎక్కడైనా ఏం జరుగుతుందో ఒకసారి జిల్లా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా. ఇది స్థానికేతరుడు మన దగ్గర, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కూడా స్థానికులు చాలామంది సమర్థవంతున్నారు. ఎవరైనా ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు బంధువు కాబట్టి పెట్టి ఇవాళ ఈ జిల్లాకు మొత్తం అన్యాయం చేస్తూ ఉంటుంటే ఒక కరీంనగర్ బిడ్డగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, నేనేం తెలంగాణ నన్ను గెలిపిస్తే నా ప్రజలకు అన్యాయం చేయలే. ఈరోజు నా ప్రజలకు ఓడినా గెలిచినా కష్టపడుకుంటూ అందుబాటులో ఉంటా ఉన్నా. కానీ సదరు వినోదరావు గారు మాత్రం అటు అలైన్మెంట్ మార్పు కావచ్చు, మెడికల్ కాలేజీ రాకుండా కావచ్చు, అప్రైల్ పార్క్ తీసుకుపోవడం కావచ్చు, ఈ జిల్లా అభివృద్ధి లోపల చిన్న పాత్ర లేకపోకుండా జిల్లా అభివృద్ధికి అడ్డం పడే విధంగా వ్యవహారం చేసిందనడానికి నేను చేస్తున్న ఆరోపణ మీద దయచేసి వాస్తవాలను గమనించమని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.